గత సాధారణ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించిన జనసేన వచ్చే ఏడాది జరిగే మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఏపీలోని పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో పాగా వేయాలని ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం జనసేన ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం నేతల మధ్య స్పర్ధలు తగ్గించేందుకు గుంటూరులో ప్రత్యేక కార్యక్రమాలను కూడా అమలు చేస్తోంది. ఇంతకీ ఏంటా ప్రోగ్రామ్స్? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? గత సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 100% స్ట్రైక్ రేట్ సాధించిన జనసేన తన పట్టు మరింత పెంచుకోవాలని చూస్తోంది. పోటీ చేసిన 21 స్థానాల్లో గెలిచి చరిత్ర సృష్టించిన జేఎస్పీ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతాయి. ఆ తర్వాత పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలుంటాయి. దీంతో ముందుగా పురపాలక ఎన్నికలపై దృష్టి పెట్టింది. కూటమి పార్టీ పొత్తులో భాగంగా మున్సిపాలిటీల్లో ఎక్కువ కౌన్సిలర్ స్థానాలు, కార్పొరేషన్లలో కార్పొరేటర్ల సీట్లకు పోటీ చేసి సత్తా చాటాలని చూస్తోంది. కొన్ని మేయర్ పీఠాలతో పాటు చైర్మన్ పోస్టులపై గురిపెట్టింది. పార్టీ విస్తరణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తోంది. ఈ క్రమంలోనే పురపాలక సంఘాల్లో పట్టున్న వార్డులు, నగరపాలక సంస్థల్లో డివిజన్లపై ఫోకస్ చేస్తోంది. జనసేన ప్రధానంగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పై గురిపెట్టింది. ఇక్కడ 57 డివిజన్లున్నాయి. 2021 మార్చిలో జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో జేఎస్పీ పోటీ చేసి 2 స్థానాల్లో గెలిచింది. ఈసారి కూటమి పార్టీల పొత్తుతో పోటీకి దిగబోతోంది. ఎన్ని స్థానాలకు పోటీ చేయాలి అన్న అంశంపై నేతలు సమాలోచనలు జరుపుతున్నారు. జనసేన జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ వ్యూహరచన చేస్తున్నారు. గుంటూరులోని పలు డివిజన్లలో పార్టీకి పట్టుతో పాటు బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన స్థానాలు, అక్కడ వచ్చిన ఓట్లు, పొత్తులో భాగంగా వచ్చే ఎన్నికల్లో ఎక్కడెక్కడ బరిలో దిగాలి అన్న అంశంపై సమాలోచనలు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలకు పార్టీ క్యాడర్ సిద్ధం కావాలి అన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపుతో గుంటూరులో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఇందుకోసం జనసేనకు పట్టున్న ప్రాంతంలో చాయ్ విత్ జనసైనిక్స్ పేరుతో డివిజన్ స్థాయి సమావేశాలను నిర్వహిస్తున్నారు. డివిజన్ల జనసైనికుల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలకు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో జరగబోయే గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో జనసేన కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి పార్టీ పవర్ ఏంటో చూపించాలని చూస్తోంది. గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొనేందుకు జన సైనికులు సిద్ధంగా ఉండాలని సూచించారు. పిల్లగాలి అనుకుంటే పెను తుఫానుగా మారింది జనసేన. 2019 ఎన్నికల్లో కేవలం 1 సీటు గెలుచుకుని పిల్లసేన, పిల్లగాలి అంటూ హేళన చేసిన వైసీపీని 2024 ఎన్నికల్లో పెను తుఫానుగా మారి కబళించేసింది జనసేన. మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే స్ఫూర్తితో పనిచేయాలని పార్టీ కార్యకర్తల దృష్టికి తెస్తున్నారు పవన్ కళ్యాణ్. వచ్చే ఏడాది జరిగే గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో జనసేన ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో వేచి చూడాలి.